వైద్యం నారాయణ హరి అంటారు. ఆపద వచ్చినా కష్టం వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాం. అదే శరీరానికి ఆపద వస్తే వెంటనే వైద్యం కోసం పరుగులు పెడుతుంటాం. సకాలంలో వైద్యం అందిస్తే ఆయుష్ కాపాడుకోవడానికి, ఆరోగ్యం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వేణు తెలియజేస్తున్నారు. 13 సంవత్సరాల వయసు కలిగిన నాగసూరి బాబు బాలుడికి అరుదైన గుండె ఆపరేషన్ చేశారు. గుండెలో చిన్నపాటి రంధ్రం ఏర్పడటంతో శస్త్రచికిత్స చేసి రంధ్రాన్ని మూసివేయడానికి డివైస్ వేసినట్లు తెలియజేశారు. గుండెలో ఇటువంటి రంధ్రాలు ఏర్పడటం వల్ల ఆయాసం వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారని, అంతేకాకుండా ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయని, వాటి నివారణకు ఇటువంటి ఆధునిక శస్త్రచికిత్స అవసరమని అన్నారు. సహజంగా ఇటువంటి వాటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా కాలు ద్వారా నేరుగా రంధ్రాన్ని మూయడానికి డివైస్ క్లోజర్ ను ఆధునిక శస్త్రచికిత్స చేసి బాబు జీవిత కాలాన్ని పెంచినట్లు తెలిపారు. ఈ అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వేణును బాబు కుటుంబ సభ్యులు కొనియాడారు. పెద్ద పెద్ద నగరాలకు వెళ్లనవసరం లేకుండా అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతంలో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆధునిక పరికరాలు వినియోగించి తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందిస్తున్నట్లు వేణు తెలిపారు. వేణు కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్ తెలిపారు. మా ఊరు దప్పతోగు. నాకు హోల్ ఉందని ఇక్కడికి వచ్చాను. హోల్లో సర్జరీ పడిద్దని చెప్పేవాడికి ఇక్కడికి వచ్చాను. సర్జరీ చేశారు, చాలా బాగా చేశారు. నర్సక్కలు అందరు బాగా చూసుకున్నారు. ఇప్పుడు చాలా బాగుంది. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగవరం జంగారెడ్డిగూడెం. ఈరోజు మన హాస్పిటల్లో ఇంకొక ప్రొసీజర్ అంటే ఇంపార్టెంట్ కార్డియాలజీ ప్రొసీజర్ చేయడం జరిగిందండి. అది ఏఎస్డి డివైస్ క్లోజర్ అంటాము. ఏఎస్డి అంటే ఏం లేదు, ఏర్టెల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే హార్ట్ లో హోల్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో మన పైన గదులు ఉంటాయి, కింద గదులు ఉంటాయి. అంటే 4 గదులు ఉంటాయి కదండి హార్ట్ లో. పైన గదుల మధ్యలో మన గోడ అనేది ఉండాలి. ఆ గోడలో హోల్ ఉండడమే ఏఎస్డి అంటే ఏర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మంచి బ్లడ్ ఏదైతే ఎడం పక్క గది నుంచి కుడి పక్కకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళడం వల్ల ఊపిరితిత్తులకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి దానివల్ల రిపీటెడ్ గా దగ్గు, జలుబులు, అంటే బరువు పెరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కండిషన్ లో యూజువల్ గా అప్పట్లో మనకి ఏంటంటే ఈ ఆపరేషన్ చేసి ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని కుట్టేయడం జరిగేది. సో అంత పెద్ద ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ స్కార్ లా కనబడడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే మనం చిన్న తొడ ద్వారా ఒక చిన్న హోల్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ హోల్ ఏదైతే ఉందో, ఇలా హోల్ ఉంటే అది ఇలా క్రాస్ చేసుకొని చిన్న బటన్ వేసి క్లోజ్ చేయడమే ఏఎస్డి డివైస్ క్లోజర్ ఉంటుంది. డివైస్ అనేది ఒక బటన్ లాగా ఉంటుంది, అది ఏదైతే హోల్ ని క్లోజ్ చేస్తుంది. సో ఈ ప్రొసీజర్ అనేది మన హాస్పిటల్లో మొదటిసారిగా జరిగింది. అంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుందని చెప్పేసి ఇది ముఖ్య ఉద్దేశం మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ది. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది మన 13 సంవత్సరాల మన పేషెంట్ కి చేయడం జరిగింది. దీనివల్ల తనకి ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఫ్యూచర్ లో ఈ ఊపిరితిత్తులకు ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రెషర్స్ పెరిగిపోయి హార్ట్ వీక్ అయిపోయి కాళ్ళు చేతులు మొత్తం వాపులు అనేది రావడం జరుగుతుంది ఫ్యూచర్ లో. అంటే అరౌండ్ 35-40 ఇయర్స్ లో ఇది మనం కనుక్కోకపోతే ఆ ఏజ్ లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు ఎర్లీగానే మనం క్లోజ్ చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్ని నివారించడం జరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఇక్కడ చేయించుకోవడానికి సమ్మతం తెలిపిన మన పేషెంట్ గానీ వాళ్ళ ఫాదర్ గానీ మా అభినందనలు. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా బాగా జరిగింది. సో 1 డేలో మనం 1 or 2 డేస్ లో పేషెంట్ ని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తనకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఇలాంటి ప్రొసీజర్ మా హాస్పిటల్లో అదే మా సిబ్బంది అందరి తోడ్పాటుతో చేయడం జరిగింది. ఇది మీతో మేము షేర్ చేసుకోవడం చాలా ఆనందకరం.